హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందాం. దానికి 1/2 kg చికెన్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, ఉప్పు, చికెన్ బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ పిండుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మాంసం అంటే ఇది. ఈ కర్రీకి మనకు ఏమేం కావాలో చూద్దాం. ఇవి పక్కన పెట్టుకొని ఈ కర్రీ మనం ఫ్రై పీస్ కర్రీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దానికి ఏమేం కావాలో చూద్దాం. ఆనియన్స్, టమాటా ప్యూరీ, ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అనమాట. మనం కర్రీకి కావాల్సినవి పదార్థాలు ఇవి అనమాట. దీనిలోకి మసాలా అనమాట. జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసాలు అది పౌడర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ మొత్తం మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ ఏంటంటే సిమ్లో మగ్గితేనే చాలా బాగుంటుంది కాబట్టి ఒక మందపాటి కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం నెయ్యి, దీనిలో బిర్యానీకి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ డాల్డా కన్నా నెయ్యి మంచి స్మెల్, ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఇవి ఏంటంటే మన గుడ్ ఫ్యాట్ కాబట్టి నెయ్యి వాడిన ప్రమాదం ఏమి ఉండదు. మనం 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులో రిఫైండ్ ఆయిల్ వేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. రిఫైండ్ ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకో. అది పెద్ద గంటి కాబట్టి మనం 2 వేసినా 3 స్పూన్స్ వస్తుంది అనమాట, టేబుల్ స్పూన్స్కి. నూనె వేసుకొని ఆ నూనె బాగా కాగాక దీంట్లో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. మనం ఇంకా బిర్యానీ రైస్లో మనం ఆనియన్స్ వేయం కాబట్టి ఈ ఆనియన్సే సరిపోతుంది. బాగా కలుపుకోవాలన్నమాట. వీటిని ఉల్లిపాయ, పచ్చిమిరకాయని కలపాలన్నమాట. ఏంటంటే నార్మల్ బిర్యానీ కంటే కూడా ఈ కర్రీ ఏంటంటే మనం ఈ బిర్యానీలో వేసుకొని తినచ్చు. మనం వైట్ రైస్లో కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ట్రై చేశాను. ఈ వీడియో మీకు వదిలేయటం లేట్ అయింది కానీ నేను తిన్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. అది నేను నార్మల్ రైస్లో కూడా కలుపుకొని చూశాను. కర్రీ మాత్రం ఏ క్లాస్కి ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేనేంటంటే అల్లం వెల్లుల్లి హెవీగా వేయట్లా, 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి నేను 1 స్పూను వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటంటే మన ఆనియన్ వేగపోతే ఏంటంటే మనం ఇక్కడ ఆనియన్స్ వేసి ఇంకా వేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఈ బిర్యానీకి ఇవే సరిపోతుంది. ఇందులో మనం కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కలుపుకున్నాక మనం కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఫ్రై పీస్ బిర్యానీ కదా ఫ్రెండ్, ఫ్రై అన్నప్పుడు కంపల్సరీ మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్, కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కరివేపాకు బాగా వేగాలన్నమాట. నేను రకరకాలు చేస్తా కానీ ఫ్రెండ్స్ అన్నిట్లో కూడా నాకు ఇది బాగా అనిపించింది. టేస్ట్ వైజ్ కానీ స్మెల్ వైజ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసుకొని తిన్నారు ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కారం అన్నమాట. కారం అంటే మనం ఇందాక చికెన్లో కలిపాం కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి. మనం అందులో కారం ఉంటుంది కాబట్టి ఆనియన్స్కి సరిపడా కారం కొంచెం వేసుకోవాలన్నమాట. కారం వేసుకొని మనం బాగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటంటే కారం పచ్చి వాసన పోవాలి, లేకపోతే స్మెల్ బాగుండదు. కారం పచ్చి వాసన పోయేదాకా బాగా తిప్పుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే మనం పెరుగు ఏంటంటే కొంతమంది పెరుగు మాంసానికి పట్టిస్తారు, కొంతమంది దీనిలో వేసుకుంటారు. నేను ఎప్పుడు వండిన మాంసానికి వేస్తాను కాబట్టి దీంట్లో ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీ ఏంటంటే మనకి మంచి థిక్నెస్ వస్తుందన్నమాట. పెరుగు మనం ఎలా అయినా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మన ఆప్షనల్, మన ఇష్టం. ఇలా కర్రీలో అయినా వేసుకోవచ్చు, అందులో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దంటే చికెన్ కలిపింది చూపిస్తుంది అనమాట. ఇది పక్కన పెట్టుకొని పెరుగు మనకి సరిపడినంత పెరుగు, నేను 2-3 స్పూన్స్ పెరుగు వేసాను ఫ్రెండ్స్. గ్రేవీ బాగుంటుంది. మనకి ముక్క కూడా త్వరగా మెత్తపడుతుంది అనమాట. పెరుగు వేయటం వల్ల ఏంటంటే ముక్క త్వరగా మెత్తపడుతుంది. బాగా తిప్పుకొని ఇందులో
కొంచెం ఈ పెరుగు కూడా మసాలా అంతా పట్టి ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఒక్క 2 నిమిషాలు అలా వదిలేయాలి. అప్పుడే మనకి పెరుగు కూడా మంచిగా కుక్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం దీనిలో వంపేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ని బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ మనం అలా మగ్గనివ్వాలి. ఇందాక మనం పట్టుకున్నాం చూసా ఫ్రెండ్స్, గసాలు, కొబ్బరి, జీడిపప్పు పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఫ్రెండ్స్, స్పెషల్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్ చాలా బాగుంది. ఇది వేసాక స్మెల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉందన్నమాట. బాగా కలుపుకొని మనం సిమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సిమ్లో కుక్ అవుతేనే బాగుంటుంది అన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిలో మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదేంటంటే సిమ్లో బాగా మగ్గుతూ ఉండేది. చిన్న బాయిలర్ ఫ్రెండ్స్, పెద్ద బాయిలర్ అయితే మనం కుక్కర్ వాడాల్సి ఉంటుంది. చిన్న బాయిలర్ కట్టి మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. ఈలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ కూర మీద మూత పెట్టేసుకొని పక్కన స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోవాలన్నమాట. రైస్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. రైస్ కూడా నెయ్యి ఆయిల్ పడితే చాలా బాగుంటుంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇందులో పలావ్ దినుసులు మీకు నచ్చినవి ఏవైనా పలావ్ దినుసులు వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగనివ్వాలి. పలావ్ దినుసులు వేగినాక ఇందాక చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి, కూరలో కొద్దిగా వేసాం కాబట్టి ఇందులో కూడా రైస్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. చాలా బాగుంటుంది. కరెంట్ పోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగనిద్దాం. ఈలోపు మనం కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోనే కొత్తిమీర పుదీనా వేసుకుందాం. వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కొద్దిగా సాల్ట్, రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ ఎందుకంటే ఇందులో కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం తక్కువగా చూసి వేసుకోవాలి. ఈలోపు కర్రీ ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కర్రీని మొత్తం కలుపుకొని ఇంకొంచెం మగ్గాలి. ఈ రైస్ కుక్ అయ్యేలోపు కర్రీ కూడా అయిపోతుంది. మనం ఇప్పుడు బియ్యం వంపేసుకొని మొత్తం ఈ మసాలాలోకి వేసేయాలి. మొత్తం కొద్దిగా వంపేసుకొని మొత్తం బియ్యం వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోపు కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనం 75% కుక్ అవనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కర్రీ వేసుకుంటాం కాబట్టి ఫుల్ కుక్ అవనివ్వకూడదు. ఈ బియ్యాన్ని మొత్తం వంపేసుకొని నీట్గా మొత్తం వంపేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం బియ్యం మొత్తం మసాలా పట్టేటట్టు కలపడం వల్ల ఏమవుతుందంటే రైస్ అతుక్కోకుండా ఉంటుందన్నమాట. విడివిడిగా అవుతుంది కాబట్టి మనం బాగా ఒక్కసారి ఒక 2-3 మినిట్స్ ఇట్లా రైస్ని మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా కాబట్టి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కంపల్సరీ 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ బాగా కుక్ అవుతుందన్నమాట. ఇలా మనం రైస్ అంతా వాటర్ అంతా పోసుకొని దీని మీద ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాం. కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. కర్రీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు రైస్ ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. రైస్ ఇంకొక కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉడికితే మనం కర్రీ కూడా వేసుకోవచ్చు. కర్రీలో చూసారా ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో. ఆయిల్ రిలీజ్ అయితే మన కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. అయిపోవచ్చినట్లు ఆయిల్ రిలీజ్ అయిపోతే కర్రీ ఇక దగ్గరకు వచ్చినట్లు అన్నమాట. దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ కూడా 75% కుక్ అయింది. ఇందులో మనం ఈ కర్రీ మొత్తం వంపేసుకొని మూత పెట్టుకొని ఆ 25% కూడా కుక్ అవనిద్దాం. కానీ ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. అంటే ఇప్పుడు రైస్ వేసాం కదా ఫ్రెండ్స్, ఈ కర్రీకి
రైస్కి మనం నెయ్యి కొంచెం వేసాం అనుకోండి, బాగా మంచి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేశాను. మా బాబు పక్క నుండి ఇంకా 2 స్పూన్స్ వేపిస్తున్నాడు ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మనకి కుక్ అవనిద్దాం. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను కూడా ఇంకా కొత్త కొత్త వంటలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు జీడిపప్పు కొద్దిగా వేపుకొని గార్నిష్ చేసుకోవటం. ఇంతే ఫ్రెండ్స్, ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ.